బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీడీపీ జనసేన కూటమి సీట్ల పంపకం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, వెంటనే జనసేన కూడా 2 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయడాన్ని ఉద్దేశించి పరోక్షంగా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు స్పందించారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అది విపరీతంగా వైరల్ అయింది. టీడీపీని ఉద్దేశించే ఈ పోస్ట్ పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు పలువురు. ఈ ట్వీట్ పై చర్చ జరుగుతున్న తరుణంలోనే నాగబాబు మరో ట్వీట్ చేశారు. అందులో తాను పెట్టే ప్రతి పోస్టుకు ఏదో ఒక అర్థం ఉంటుందని అనుకోవద్దని అన్నారు. కొన్నిసార్లు సమాచారం కోసం మాత్రమే ఇలా పోస్టులు చేస్తుంటానని పేర్కొన్నారు. ఈ రోజు ఫిజిక్స్ నియమాలను పోస్ట్ చేశానని, రేపు ఇంకా కొన్నిటిపై పోస్టులు చేస్తానని తెలిపారు. వీటి గురించి ఆలోచించకూడదని, గుమ్మడికాయల దొంగలు అవ్వద్దని ఆయన సూచించారు. దీంతో మరిన్ని ట్వీట్లకు నాగబాబు సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. అయితే టీడీపీతో పొత్తు కొనసాగిస్తూనే ఒత్తిడి పెంచే వ్యూహం అమలు చేసేలాగా మెగా బ్రదర్స్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంట్లో సీట్ల ప్రకటన వేళ టీడీపీ జనసేన పార్టీలో చోటు చేసుకునే పరిణామాలపైన ఆసక్తి కొనసాగుతోంది. సీఎం జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా టీడీపీ జనసేన పొత్తు కట్టి ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు జనసేనతో చర్చించకుండానే మండపేట, అరకు స్థానాలకు టీడీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. పొత్తులో ఉన్నప్పటికీ తమతో చర్చించకుండా చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడంపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ 2 సీట్లను ప్రకటించడంతో తాము కూడా 2 సీట్లను ప్రకటిస్తామని పవన్ తెలిపారు. ఈ మేరకు గణతంత్ర దినోత్సవం రోజున ఆర్ అనే పదం కలిసొచ్చేలాగా రాజానగరం, రాజోల్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోందని పవన్ ప్రకటించారు. మొత్తానికి నాగబాబు ప్రస్తుతం చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.